ప్రపంచం మొత్తం మా ఊరు వైపు చూసే రోజు వచ్చేసింది. పొద్దున్న పండగ వైబ్స్‌తో ఊరు భలే ఉంది. సంక్రాంతి రోజు భీమవరం ఎలా ఉంటదో మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. ఈ పండగ ఫీల్‌ని మిస్ చేయకండి. ఇప్పటివరకు ఈ వీడియో చూసి సబ్స్క్రైబ్ కొట్టినోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వ్లాగ్స్ ఇంకా బాగుంటాయి. ఇది తాడేరు ఎంట్రన్స్‌లో ఉన్న ఒక బరి. ఈ సంవత్సరం చాలా బరులు వచ్చేసాయి. 1, 2 కాదు. ఇది కూడా కొత్తది. ఇదే సంవత్సరం. ఈ సంవత్సరమే ఫస్ట్ టైం పెట్టారు దీన్ని. కాదు కెమెరాలు చూసి టీవీ నైన్ అంటున్నారు. బరిలో ఎంట్రన్స్. అరే బౌన్సర్లు, ఈ బరికి బౌన్సర్లు ఎందుకురా? కదా రష్ అయిపోద్ది. ఎప్పుడు కొంచెంసేపటికి ఉండడు. ఇక్కడ పందాలకి కోళ్ళని ప్రిపేర్ చేస్తున్నారు. ఒక పక్కనేమో నెక్స్ట్ పందాల కోసం సైడ్ కోళ్ళు ప్రిపేర్డ్ గా ఉన్నాయి. అటు సైడ్ గుండాటలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు ఆడుతున్నారు. బుడ్డగాళ్ళు, చిన్న పిల్లలు, అమ్మాయిలు ఆడుతున్నారు. 5-6 ఏళ్ళు ఉన్న అమ్మాయిలు గుండాటది. రైట్, ఇప్పుడు మరి మనం ఎంట్రన్స్ లో ఉన్నాము. రెండో బరికి అయితే వెళ్తాము. దీని మీద పెద్దది, ఈమె పెద్దది. ఇంకా తర్వాత ఇంకా పెద్ద. ఇది రెండో బరికి ఎంట్రన్స్. ఇది లాస్ట్ ఇయర్ మొదలు పెట్టారు. ఇది ఇందాక చూసిన దాని మీద కొంచెం చాలా పెద్దగా ఉంటది. ఎంట్రన్స్ కూడా లాస్ట్ టైం లాగా బాగా పెట్టారు. అటు ఇటు బొమ్మలు పెట్టి, అవేమో చిన్నపిల్లలు దిగడానికి ఫోటో బూత్లు, ఫోటోషూట్ స్పాట్స్. ఒకటి కాదు, చాలా స్పాట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి, ఫ్యామిలీస్కి, అందరికీ ఫోటోషూట్స్ దిగడానికి కన్వీనియంట్గా. ఈ సంక్రాంతి వైబ్, అసలు సంక్రాంతి అంటే ఏంటి, అసలు దాని గురించి చెప్పే విధంగా ఉంటాయి ఫోటో స్పాట్స్. ఒకటి ఎలా అనిపిస్తుంది? ఎక్సలెంట్ ఉంది నిజంగా. విలేజ్ యొక్క వైబ్ ని ఇక్కడ రిప్లికేట్ చేసినట్టుగా. ఒకప్పుడు ఎట్లా ఉండేదో విలేజెస్ లో సేమ్ అట్లాగే ఎలా ఉంటారు. హరిదాసు అన్ని బాగా తీసుకొచ్చి పెట్టారు. ముగ్గులు, ఇల్లులు, ఎద్దుల బండి చక్రాలు. ఆ వైట్ టెన్స్ చూడండి భలే ఉన్నాయి. పొద్దునుంచి ఏం తినలేదు కదా, ఆకలేసేస్తుంది బాగా. అదే ఇంకా పొయ్యి కూడా వెలిగించారు. బ్రేక్ఫాస్ట్ పొగడి తింటాం. పొయ్యి వెలిగించలేదా? ఇంకా రష్ స్టార్ట్ అవుతుంది అక్క. సాయంత్రం లోపల పొగడి అలా బరిలో ఉన్నాడు అక్క. అయ్యి బాబోయ్, చెప్పవా? చికెన్ పకోడీ ఇప్పుడే చెప్పుకున్నాం. మంచి నీడ దొరికింది. మీరు ఎదురుగుండా ఉంటే హోళ్ళకి కాదు. మరొక అన్నయ్య నాకు కంప్యూటర్ ఫస్ట్ నేర్పించిన అన్నయ్య అయితేనే. నాకు ఫస్ట్ కంప్యూటర్లో గేమ్స్ అన్ని అలవాటు చేసింది ఈ అన్నయ్య. ఈ అన్నయ్య కానీ గేమ్స్ అలవాటు చేయకపోతే కంప్యూటర్ వచ్చేది కాదు మాకు. అరే నిన్నెవడైనా టీ తాగించి మరీ కొట్టాడరా? షేర్ చేయాలి బ్రో. ఐస్ క్రీమ్ తీసేసుకున్నా పర్లేదా? వద్దా చెప్పు. ఇందాక ఒక అక్కని చూపించాను కదా, అది బొడ్డాగాడు. నంబర్ 1 తోలగాడు కదా. తోలగండి చూసారా ఎలా ఒప్పుకుంటున్నాడు? మా ఊరు తినేస్తున్నాడు. కారం తక్కువ ఉందా? తిప్పేస్తాడు. 2 కవర్ చేసాం. మూడోది చిన్నది ఉంది. దాని తర్వాత ఇంకా పెద్దది. ఇంకా చాలా ఉంది కవర్ చేయడానికి. ఈలోపు మా వాడు బయటికి వెళ్ళిపోయాడు. వెంటనే ఇంకోటి కాల్ చేసి ఇక్కడ ఓజీ కార్ ఎగ్జిబిషన్ పెట్టారు, అక్కడికి వెళ్దాం రమ్మన్నాడు. గోయింగ్. ఎంత బ్రో టికెట్? 100 రూపాయలు. చెప్పు. నువ్వు తీసుకోకుండా నువ్వు నన్ను తీసుకోమన్నా చెప్పనా కూడా. నేను బైక్ కొన్నాక పట్టిస్తాను. 100 కొడుతున్నా. నేను బయట ఉన్నా. సారీ. సంక్రాంతి సందర్భంగా కార్ ఎగ్జిబిషన్ పెడితే ఆ కార్ ఎగ్జిబిషన్కి వచ్చాం. సాహోలో యూజ్ చేసిన కార్ అంట. అప్పుడు రెంట్కి ఇచ్చావు 8,000 రోజుకి. నాకైతే ఇదని నమ్ముద్ది అవ్వట్లేదు. మరి మీరు నమ్ముతారు లేదా? బట్ యాస్టీస్ రెప్లికాలా ఉంది కదా, బాగుంది. లోపల ఇంజిన్ చూద్దాం. ఇంజిన్ కాదు, ఒకసారి అద్దం ఉందా? అద్దం ఇది అయ్యో. అయితే గంటా రవి డైరీ ఫామ్లో యూజ్ చేసిన నాకు ఎలా ఉంది ఇది? చెత్త కొట్టేసింది.
ఇది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇది మా ఇంటికాడ పైన అంకుల్ దగ్గర కూడా ఉంది. దిస్ కార్ యూజ్డ్ ఇన్ అదిగో పక్కన కారు ఓజియా ఆ, ఇదిదా పక్కన కార్లో అదే 101. ఇది 2700 కదా, 7200 అవ్వాల్సింది. 2700 అయినా ఎక్కడికి వెళ్తున్నావు అని 2700 అయినా కూడా బాగుంటుంది నెంబర్, చాలా మంచి నెంబర్. ఇంకా ఇది కూడా ఓజీలో యూజ్ చేశారంట. ఆ? పెట్రోల్ లేదు దానికి. అవునా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇదేంటిది? దేంట్లో వాడారు? ఇది ఏ మూవీలో వాడారు అర్థం కావట్లేదు. ఇది తాళం లాక్ అయిపోయింది, అంటే వాడి చాలా కాలం అయిపోయింది కదా, అందువల్ల లాక్ అయిపోయింది. 100 రూపాయలు కలిసి వస్తుంది దానికి కాదు. చెప్పు మర్చిపోయి కదా. అది కాదురా, బాడీలు తప్ప లోపల ఇంజిన్లు లేవేంట్రా? ఇది పెట్టించింది సుజిత్, అందువల్లే ఓన్లీ ఓజీ సాహో కార్స్ మాత్రమే ఉన్నాయి. సుజిత్ దగ్గర డబ్బులు లేవు, అందువల్ల ఎగ్జిబిషన్ ద్వారా ఈ డబ్బులు సంపాదిద్దాం. సుజిత్ అంటే కొడతాడు నిన్ను. ఏ త్రిబులార్లో వాడిన గాడి ఏమో నాకేం తెలుసు. త్రిబులార్లో దూకుతారు కదా అదే సింహాలతోటి, ఆ దూకేది ఇదే. బరకంలో ఏమని చూద్దాం. లోపల సింహం, లోపల సింహం అంటే జాగ్రత్తగా ఉండాలి. బాబు పెద్ద అన్న లోపల చాలా దారుణమైన సింహాలు ఉన్నాయి అన్న. ఇది చూడు ఇదేంది ఇదా? అంతా లోపల ఏందయ్యా ఇదా? ఎప్పుడు ఇటువంటి ఎగ్జిబిషన్ పెట్టలేదు, ఇక్కడ పెట్టారు, బాగుంది. రెప్లికేట్స్ అయినా కొంచెం 200 గుండాట్లో సంపాదిద్దాం కోడి పందాల్లో కానీ. అక్కడ కళ్యాణ్ అక్కడ 2000 పోతాయి. గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే 4000 వాచ్ అవర్స్ కంప్లీట్ అయింది కానీ సబ్స్క్రిప్షన్స్ రాలేదు. 1000 సబ్స్క్రైబర్స్కి ఇంకా 250 దూరంలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే గాయస్, ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద బరువులు 2 ఉన్నాయి. కాదు 3 ఉన్నాయి, వాటికి వెళ్ళాలి. కాకపోతే అసలు ఇసుకేస్తే రాళ్ళంత మంచి జనం ఉన్నారు అక్కడ. అది కూడా నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఫ్రెండ్ గారు బండి తీసుకుంటానికి షోరూమ్కి వెళ్దామంటే షోరూమ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో భీమవరానికే అతి పెద్ద బరులు మామూలుగా ఉండవు. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ బ్లాగ్లో అది కూడా రేపే బ్లాగ్ చేద్దాం.